నేను ఒక 2 డేస్ బ్యాక్ అండి, ఒక పని మీద హాఫ్ డే లీవ్ పెట్టా స్కూల్‌కి. హాఫ్ డే లీవ్ పెట్టేసి, తర్వాత పని తొందరగా అయిపోయిందండి. ఇంకా స్కూల్‌కెందుకెళ్ళడంలే, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి, అక్కడ అంటే మా స్కూల్‌కి కొంచెం బ్యాక్‌లో గుడి ఉందన్నమాట, బాబా గుడి. అక్కడ ఆటో దిగా. దిగ్గానే అక్కడ హోమం జరుగుతూ ఉండింది. అక్కడే భోజనాలు పెడుతూ ఉన్నారనమాట. నా లంచ్ బాక్స్ తీసుకెళ్ళాను. తీసుకెళ్తే సరే అని చెప్పేసి అక్కడ దిగేసేసి టెంపుల్లోకి వెళ్ళి పూజ చూసుకొని తర్వాత భోజనం చేసేసుకొని స్కూల్కి వెళ్ళా. కరెక్టు అంటే బిఫోర్ లంచే వెళ్ళిపోయాను అనమాట స్కూల్కి. నాకు అది వండర్గా అనిపించిందండి. నేను ఎప్పుడు అంతే అండి, అట్లా చాలాసార్లు జరుగుతుంది నాకు. నేను ఏదన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అనుకోనండి, ఎప్పుడు ప్లాన్డ్గా ఉండను. ఈ దేవుడికి వెళ్ళాలి, ఈ దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, ఈ దేవుడికి వెళ్ళి ఇది మొక్కోవాలి, మొక్కులు అనేవి అసలు ఉండవండి అని అనుకోను. కానీ నేను ఏ టయానికి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానో నాకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి నాకు. మళ్ళీ దేవుడే ఇప్పుడు నేను ఏదైనా గట్టిగా మనసులో అనుకొని పూజ చేస్తే ఏదో ఒక రూపంగా నాకు కనిపించేస్తాడు. మనుషుల రూపంలోనూ ఏదో ఒక రకంగా కనిపిస్తాడు. అది అది ఏదో జన్మలో సుకృతమో లేక ఇంకేదన్నా అంటే మన జన్మ మన తల్లిదండ్రుల ఫలాలు అవి కూడా మనకు వస్తాయి. అది ఏదన్నా వస్తుందో మనకు తెలియదు. తర్వాత అండి పూజ దర్శనం అయిపోయింది. పూజ అక్కడంతా చూశాను, దర్శనం చేసుకుని బయటకు వచ్చా. మా చుట్టాల అబ్బాయి కనిపించాడు. కనిపించి రాక్క దర్శనం చేసుకుందువు అని అన్నాడు. నేను వద్దు అన్నా. వద్దు, నేను ఆల్రెడీ చేసేసుకున్న దేవుడి దర్శనము అయిపోయింది, ఇంకా నాకు వద్దు అన్న. అతను కొంచెం కోపం వచ్చినట్టుగానే వెళ్ళాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అంటే ఒకటి, నేను ఎవ్వరి రికమెండేషన్తో దేవుడి దగ్గరికి పోవాలని అనుకోను. నాకు అది అస్సలు నచ్చని విషయం. మన భగవంతుడు మనం ఎప్పుడు చూడదగమో అతన్ని అప్పుడు అతనే పర్మిషన్ ఇస్తాడు. మనకు పక్కన వ్యక్తులు అవసరం లేదండి. నాకు రికమెండేషన్లు, ఏదన్నా వస్తువులు ఇవ్వడాలు అవి నాకు అస్సలు నచ్చవండి. ఎందుకంటే అండి, ఇప్పుడు నేను ఒకవేళ ఆ అబ్బాయితోటి దేవుడిని చూడడానికి వెళ్ళానే అనుకోండి, నాకు దేవుడి మీద మనసు ఉండదు. ఆ అబ్బాయి తీసుకెళ్తుంటే అబ్బాయి మీదకి డైవర్ట్ అవుద్ది. నాకు అది నచ్చదు. ఇప్పుడు అక్కడ నేను దేవుడిని ఎవరైనా అండి రికమెండేషన్లు సాధ్యమైనంత వరకు దేవుడి దగ్గర పెట్టుకోకండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి రికమెండేషన్లు అవసరం లేదు. భగవంతుడు ఇచ్చే ప్రసాదం తీసుకోవడానికి కూడా రికమెండేషన్లు అవసరం లేదు. భగవంతుడు డైరెక్ట్గా ప్రసాదం ఇస్తాడు. అది సత్యం. అది నాకు అస్సలు ఇష్టం లేదండి. ఎవరికి ఎంత కోపం వచ్చినా సరే, ఇప్పుడు డబ్బులు పెట్టి 10,000 పెట్టి డైరెక్ట్ దర్శనం అని చెప్పి వెళ్తుంటారు. ఏం 10,000 పెట్టకపోతే దేవుడు పిలిచినప్పుడే పోండి, ఏం అంత బలవంతంగా వెళ్ళాలా? ఆయన ఇవ్వాలనుకున్నది ఇవ్వాల్సినప్పుడు ఇస్తాడండి, తీసేయాలనుకున్నది నిన్ను అడగకుండానే తీసేస్తాడు. అది మన కర్మఫలము, మనం చేసుకున్న పుణ్యము, మనం చేస్తున్న పనుల యొక్క ఫలితం అండి. అంతేగాని భగవంతుడిని చూడడం అనేది ఏదో ఒక సినిమా చూసినట్టు కాదు. ఆ విగ్రహాన్ని చూడడం అనే సినిమా మన మనసులో అనుకుంటే విగ్రహం మన కళ్ళల్లో కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఎవరో ఒకరు మనని తీసుకెళ్ళి అక్కడ చేస్తారు. మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోతాం, అంతే. అదంతే. అట్లా చాలాసార్లు జరిగింది నాకు. కాబట్టి నాకు ఎవ్వరి రికమెండేషన్లు నచ్చవండి. ఇప్పుడు అతను నన్ను దేవుడి దగ్గర తీసుకెళ్ళి నాకు దర్శనం చేపిస్తాడు, కానీ నా ధ్యాస దేవుడి మీద ఉండదు కదా. కొంతపాటు ఆ అబ్బాయి మీద వెళ్ళిపోద్ది నాకు. ఈ అబ్బాయి తీసుకొచ్చాడని ఆ అబ్బాయిని గమనించడం మొదలు పెడతాను నేను. ప్రసాదం కూడా పూజారండి, పూజారి మీద మనసు ఎందుకు పెడతాం మనం? పూజారికి డబ్బులు వేస్తారు, దానివల్ల దేవుడి మీద చేస్తూ నువ్వు పూజారికి ఇట్లా పూజారికి వేయాలని డబ్బులు వేస్తున్నా, అవి దేవుడికి ఎలా చెందుతాయండి? ఆ పూజారికే చెందుతాయి. మనం పూజారి కోసం వెళ్తున్నామా? పూజారి కోసం వెళ్తామా, దేవుడి కోసం వెళ్తామా? ఆ పూజారి మనకి ఏదో పువ్వు పండు ఏదో ఒకటి ఇస్తాడు, అది మనం తీసుకుంటాం. అది ఎవరిచ్చినట్టు ఉంటుంది మనకు అక్కడ? పూజారి ఇచ్చినట్టు ఉంటుంది. నాకు కావాల్సిన పూజారి ఇవ్వడం కాదు, పక్కన అబ్బాయిలు నాకు దర్శనాలు చేయించడాలు కాదు, పూజలు చేయించడాలు కాదు. నేను ఎంత పెద్ద పూజ చేయాల్సిన అవసరం లేదండి. దేవుడితో మనస్ఫూర్తిగా ఒక్క సెకండ్ ఆయన దగ్గర మనం నిలబడి మనం ఆయన్ని చూడగలిగితే ఇంకా ఏ పూజ అవసరం లేదు. పూజలు చెయ్యాలి, అవి షో కోసమే. అలాంటి షోలు కూడా చెయ్యాలి, కానీ ఒకరి రికమెండేషన్తో చేయకూడదు. మన సొంతంగా, మన భక్తితో, మన వస్తువులతో మనం చేయాలి.
అదే నాకు ఇష్టం. నేను అందుకే అతను వద్దను, నాకు అవసరం లేదు, నేను చూసా, దర్శనం చేసుకున్నా, నేను లక్షణంగా ఆ ప్రసాదం తింటాను. మరి అన్నం అక్క అన్నాడు. అన్నం నేను తింటా, ఆ భోజనాలు అందరితో పాటు నాకు పెడతారు, నువ్వు పెట్టించాల్సిన అవసరం లేదు, నేను పెట్టించుకొని తింటా అని చెప్పి. అది గర్వం అనుకుంటారు, తెలివి అనుకుంటారు, మీకే వదిలేస్తున్నా, కామెంట్స్లో చెప్పండి. ఓకేనా?